ఒంగోలు నగర ప్రణాళిక విభాగ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మార్చి 10, 11న నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 13 మంది అధికారులు అవినీతికి పాల్పడినట్లు గుర్తించామని ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందాయన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. రాబడిన సమాచారంపై ఈ సంవత్సరం మార్చి నెల 10-11 తేదీలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో సోదాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు సోదాలలో కొంతమంది అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా నిర్ధారణకు వచ్చినాము. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము. దానికి సంబంధించి ఈ రోజున ఒంగోలు టౌన్లో 13 చోట్ల మొత్తం 13 మంది అధికారుల ఇళ్లపైన సోదాలు నిర్వహిస్తున్నాము. తర్వాత సోదాలకు సంబంధించిన వివరాలు తర్వాత తెలియజేస్తాం.